ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి విశిష్టత, ఇక ఈరోజు జరుపుకునే కేదారేశ్వర వ్రత పూజా విధానం మరియు కథ గురించి తెలుసుకుందాము. కేదారేశ్వర వ్రతకల్పం మొదలు. ఈ కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసములో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తిచేసిన అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. ఈ వ్రత మహత్యం వలననే పార్వతీదేవి శివుని అర్ధశరీరాన్ని పొందినదని పురాణ ప్రతీతి. మొదట పసుపు గణపతి పూజతో మొదలు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. తదుపరి శుచిః. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద సంకీర్తనం. తరువాత ఘంటానాదం. అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం పురుఖంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. తరువాత దీపారాధనం. దీపస్త్వం బ్రహ్మః రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే భో దీపదేవి రూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిష్ణకృత్ యావత్పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు. పూజార్థే హరిద్రాకుంకుమ విలేపనం కరిష్యే. వాగర్థా వివ సంపృక్తో వాగర్థః ప్రతిపత్తయే. జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. గురుర్బ్రహ్మః గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మః తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనః శృణ్వన్నుతిభిః సీదసాదనం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాన్ః పసవో వదంతి. సానో మంద్రేషమూర్జందుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు యస్సివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోన్ః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేన్ఖియుగం స్మరామి. ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందివరస్యామో హృదయస్థో జనార్దనః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. తరువాత ఆచమనం. ఓం మహేశ్వరాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం శివాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం పశుపతే నమః. ఓం ఉమపతే నమః. ఓం బ్రహ్మాధిపతే నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం భస్మాంగరాగాయ నమః. ఓం మహేశ్వాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం శుద్ధయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం భూతేశాయ నమః. ఓం మృదాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం అభవాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం భీమాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకరాయ నమః. ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీవాణీహిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శ్రీ సచి పురందరాభ్యాం నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ సర్వభూదేవతాభ్యాం నమః. ఓం శ్రీ గ్రామదేవతాభ్యాం నమః. ఓం శ్రీ గృహదేవతాభ్యాం నమః. ఆదిత్యాది నవగ్రహదేవతాభ్యాం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్సు ఋత సుముహూర్తో అస్తు. భూతోచ్చాటనము. ఉత్తిష్టంతు భూతపిశాచాన్ః ఏతే భూమి భారకాన్ః ఏతేషామవిరోధేన బ్రహ్మః కర్మ సమారభే. అథః ప్రాణాయామః. ఓం భూంః ఓం భువః
ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. సంకల్పము. ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీమహావిష్ణో రాజనయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే కృష్ణగోదావర్యోర్మధ్యదేశే. మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ఇప్పటివి చెప్పండి. నామ సంవత్సరే ఆయనే, ఋతో మాసే పక్షే తిథో వాసరే నక్షత్రే యోగే కరణే. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం సుభతితో శ్రీమాన్ గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థకామ మోక్ష ఐశ్వర్య పంచవిధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాది వృద్ధ్యర్థం నానావిధ సౌభాగ్య సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్య యోగ ప్రాప్త్యర్థం చారాచర ప్రాణికోటీనాం క్షేమ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వాపదా నివారణార్థం సకల కార్యవిష్ణ నివారణార్థం శ్రీకేదారేశ్వర దేవతాముద్దిశ్చ శ్రీకేదారేశ్వర ప్రీత్యర్థం ఆవాహతేభ్యో సర్వేభ్యో దేవేభ్యః సంభవద్భిన్హ రవ్యైః సంభవద్భిన్హ పదార్థైః సంభవద్భిన్హ ఉపచారైః సంభవితా నియమేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది శ్రీకేదారేశ్వర షోడశోపచార పూజాం కరిష్యే. కలస పూజ. తదంగ కలస పూజాం కరిష్యే. కలసస్య ముఖే విష్ణుః కంకే రుద్రస్సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మధ్యే మాతృ గణాస్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదోధ యజుర్వేదో సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలసాంబు సమాశ్రితాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీమహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాన్ః పూజాద్రవ్యాని దేవం ఆత్మానం సంప్రోక్ష్య. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిష్ణం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఉద్వాసన. ఓం యజ్ఞేన యజ్ఞ మైజంత దేవాన్హ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ ఏహ నాకం మహిమానస్పచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాన్హ. షోడశోపచారాలు. ప్రాణప్రతిష్ఠపన మంత్రము అసునీతే పునర్స్మాశ్చక్షుపున ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి. అమృతంవై ప్రాణాన్హ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంచితో భవ ప్రసీద ప్రసీద. ప్రీతిగృహాన యత్కించిత్ నివేదితం మయా తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే. ధ్యానం. శూలం యమరుకంచైవ దదానం హస్తయుగ్మకే కేదారదేవమీశానం ధ్యాయేత్ త్రిపురభాతినం. శ్రీకేదారేశ్వరాయ నమః ధ్యాయామి. ఆవాహనం. కైలాసశిఖరే రమ్యే పార్వత్యా సహిత ప్రభో ఆగచ్చ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర. శ్రీకేదారేశ్వరాయ నమః ఆవాహయామి. ఆసనం. సురాసుర శిరోరత్న ప్రదీపిత పదాంబుజ కేదారదేవ మద్దత్త మాసనం ప్రతిగుహ్యతాం. శ్రీకేదారేశ్వరాయ నమః ఆసనం సమర్పయామి. పాద్యం. గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషభధ్వజ మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమో నమః. శ్రీకేదారేశ్వరాయ నమః పాద్యం సమర్పయామి. అరయ్యం. అరయ్యం గృహాన భగవన్ భక్త్యాదత్తం మహేశ్వర ప్రయచ్చమే మనస్తుభ్యం భక్తానామిష్టదాయకం. శ్రీకేదారేశ్వరాయ నమః ఆరయ్యం సమర్పయామి. ఆచమనీయం. మునిభిర్న రథప్రఖ్యేర్నిత్యమాఖ్యాత వైభవః కేదారదేవ భగవాన్ గృహానా చమనం విభో. శ్రీకేదారేశ్వరాయ నమః ఆచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం. స్నానం పంచామృతైర్దేవ శుద్ధ శుద్ధోద కేరపి గృహానగోరీరమణత్వద్భక్తేన మయార్పితం. శ్రీకేదారేశ్వరాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. స్నానం. నదీజల సమాయుక్తం మయాదత్తమనుత్తమం. స్నానం స్వీకురు దేవేశ సదాశివ నమోస్తుతే. శ్రీకేదారేశ్వరాయ నమః స్నానం సమర్పయామి. వస్త్రం. వస్త్రయుగ్మం సదా శుభ్రం మనోహరమిదం శుభం దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యాతాం. శ్రీకేదారేశ్వరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
యన్నోపవీతం స్వర్ణ యాన్నోపవీతం కాంచనం చోత్తరీయకం రుద్రాక్షమాలయయుక్తం దదామి స్వీకురు ప్రభో శ్రీకేదారేశ్వరాయ నమః యన్నోపవీతం సమర్పయామి గంధం సమస్త గ్రంథద్రవ్యానాం దేవత్వమసి జన్మభున్ః భక్త్యా సమర్పితం ప్రీత్యా మయా గంధాది గృహ్యతాం శ్రీకేదారేశ్వరాయ నమః గంధాన్ ధారయామి అక్షతలు అక్షతోసి స్వభావేన భక్తానామక్షయం పదం దదాసినాథ మద్దతైరక్షతైః స్వీయతాం భవాన్ శ్రీకేదారేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి పుష్పం అల్పవృక్ష ప్రసువైస్వం పూర్వైరభ్యర్చిత సురైన్ః కుంకుమైన్ః పార్థివైరేభిరిదానిమర్చతాం మయా శ్రీకేదారేశ్వరాయ నమః పుష్పాని పూజయామి అతః ఇంద్రాది లోకపాలక పూజాం కుర్యాత్ శివస్య దక్షిణే భాగే కుడివైపు బ్రాహ్మణము ఉత్తరభాగే ఎడమవైపు విష్ణవే నమః మధ్యే కేదారేశ్వరాయ నమః అథాంగ పూజ మహేశ్వరాయ నమః పాదో పూజయామి ఈశ్వరాయ నమః జంఘే పూజయామి కామరూపాయ నమః జానుని పూజయామి హరాయ నమః ఊరు పూజయామి త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి భవాయ నమః కటిం పూజయామి గంగాధరయ నమః నాభిం పూజయామి మహాదేవాయ నమః ఉదరం పూజయామి పశుపతయే నమః హృదయం పూజయామి పినాకినే నమః హస్తాన్ పూజయామి శివాయ నమః భుజో పూజయామి శితికంఠాయ నమః కంచం పూజయామి విరూపాక్షాయ నమః ముఖం పూజయామి త్రినేత్రాయ నమః నేత్రాణి పూజయామి రుద్రాయ నమః లలాటం పూజయామి సర్వాయ నమః శిరః పూజయామి చంద్రమౌళయే నమః మౌళిం పూజయామి పశుపతయే నమః సర్వాణ్యాంగాని పూజయామి అష్టోత్తర శతనామ పూజ ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం సంభవే నమః ఓం సశిరేఖాయ నమః ఓం పినాకినే నమః ఓం వాసుదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం నీలలోహితాయ నమః ఓం శూలపానియే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం సర్వాయ నమః ఓం శితికంఠాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కామారయే నమః ఓం గంగాధరాయ నమః ఓం కాలకాలయ నమః ఓం భీమాయ నమః ఓం మృగపానియే నమః ఓం కైలాసవాసినే నమః ఓం కచోరాయ నమః ఓం వృషాంకాయ నమః ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః ఓం సర్వమయాయ నమః ఓం అశ్వనీరాయ నమః ఓం పరమాత్మవే నమః ఓం హవిషే నమః ఓం సోమాయ నమః ఓం సదాశివాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం కపర్థినే నమః ఓం శంకరాయ నమః ఓం ఖట్వాంగనే నమః ఓం సిపివిష్టాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భవాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శివాప్రియాయ నమః ఓం కపాలినే నమః ఓం అంధకాసురసూదనాయ నమః ఓం లలాటక్షాయ నమః ఓం కృపానిధయే నమః ఓం పరశుహస్తాయ నమః ఓం జటాధరాయ నమః ఓం కవచినే నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం వృషభారుజాయ నమః ఓం సోమప్రియాయ నమః ఓం త్రైమూర్తయే నమః ఓం సర్వన్నాయ నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం యజ్జమయాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం గణనాథయ నమః ఓం పజాపతయే నమః ఓం దుర్ధర్షాయ నమః ఓం గరీసాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం గరిధన్వినే నమః ఓం కృత్తివాసనే నమః ఓం భగవతే నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం జగద్వాయపినే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం చారువిక్రమాయ నమః ఓం భూతపతయే నమః ఓం అహిర్భుజ్ఞాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం సాత్వికాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం అజాయ నమః ఓం మృణాయ నమః ఓం దేవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం పూషదంతభిదే నమః ఓం దక్షాధ్వరహరాయ నమః ఓం భగనేత్రవిదే నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం తారకాయ నమః ఓం హరణ్యరేతసే నమః ఓం ఆనహాయ నమః ఓం భర్గాయ నమః ఓం గరిప్రియాయ నమః ఓం పురారాతయే నమః ఓం ప్రమథధిపాయ నమః ఓం సూక్ష్మతనవే నమః ఓం జగద్గురువే నమః ఓం మహాసేన జనకాయ నమః ఓం రుద్రాయ నమః ఓం స్థానవే నమః ఓం దిగంబరాయ నమః ఓం అనేకాత్మనే నమః ఓం శుద్ధవిగ్రహాయ నమః ఓం ఖండపరశువే నమః ఓం పాశవిమోచకాయ నమః ఓం పశుపతయే నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యగ్రాయ నమః
ఓం హరాయ నమః. ఓం సహస్రపాదే నమః. ఓం అనంతాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. అధసూత్ర గ్రంథిపూజ. ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం శాంతాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం వృషభధ్వజాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం గౌరీశాయ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం రుద్రాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం భీమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం త్రయంబకాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం నీలలోహితాయ నమః దశమ గ్రంథిం పూజయామి. ఓం హరాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం స్మరహరాయ నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం భర్గాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం సంభవే నమః చతుర్దశ గ్రంథిం పూజయామి. ఓం సర్వాయ నమః పంచదశ గ్రంథిం పూజయామి. ఓం సదాశివాయ నమః షోయస గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః సప్తదశ గ్రంథిం పూజయామి. ఓం ఉగ్రాయ నమః అష్టాదశ గ్రంథిం పూజయామి. ఓం శ్రీకంకాయ నమః ఏకోనవింశతి గ్రంథిం పూజయామి. ఓం నీలకంకాయ నమః వింశతి గ్రంథిం పూజయామి. ఓం మృత్యుంజయాయ నమః ఏకవింశతి గ్రంథిం పూజయామి. ధూపం. దశాంగం ధూపముఖ్యంచ హ్యంగార వినివేశితం. ధూపం సుగంధైరుత్పన్నం త్వాం ప్రీణేతు శంకర. శ్రీ కేదారేశ్వరాయ నమః ధూపమాధ్రాపయామి. దీపం. యోగినాం హృదయేష్వేవ నానదీపాంకురోహ్యపి. బాహ్యదీపో మయా దత్తో గృహ్యతాం భక్తగౌరవాత్. శ్రీకేదారేశ్వరాయ నమః దీపం సమర్పయామి. నైవేద్యం. ఐలోక్యమసి నైవేద్యం తత్తే తృప్తిస్తథాబహి. నైవేద్యం భక్తవాత్వల్యాద్గృహ్యతాం త్ర్యంబకత్వయా. శ్రీకేదారేశ్వరాయ నమః మహానైవేద్యం సమర్పయామి. తాంబూలం. నిత్యానంద స్వరూపస్థ్యం మోగిహృత్కమలే స్థిత. గౌరీస్ భక్త్యా మద్దత్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీకేదారేశ్వరాయ నమః తాంబూలం సమర్పయామి. అరయ్యం. అరయ్యం గృహాన్ భగవాన్ భక్త్యాదత్త మహేశ్వర. ప్రయచ్చ మే మనస్తుభ్యం భక్త్యానమిష్టదాయక. శ్రీకేదారేశ్వరాయ నమః అరయ్యం సమర్పయామి. నీరాజనం. దేవేశ చంద్ర సంకాసం జ్యోతి సూర్యమివోదితం. భక్త్యా దాస్యామి కర్పూర నీరాజనమిదం శివః. శ్రీకేదారేశ్వరాయ నమః కర్పూర నీరాజన దర్శయామి. మంత్రపుష్పం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. నమో హరణ్యబాహవే హరణ్యవర్ణాయ హరణ్యరూపాయ హరణ్యపతయే. శ్రీకేదారేశ్వరాయ నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణం. భూతేన భువనాదిస సర్వదేవాది పూజిత. ప్రదక్షిణం కరోమిత్యాం వ్రతం మే సఫలం కురు. శ్రీకేదారేశ్వరాయ నమః ప్రదక్షిణం సమర్పయామి. నమస్కారం. హరశంభో మహాదేవ విశ్వేశామరవల్లభ. శివశంకర సర్వాత్మా నీలకంక నమోస్తుతే. శ్రీకేదారేశ్వరాయ నమః నమస్కారాన్ సమర్పయామి. విశేషోపచారాలు. రత్రమాచ్ఛాదయామి. చామరేణ విజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికం నారోహయామి. సమస్తరాజోపచార దేవోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. క్షమా ప్రార్థన. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావహనాది సద్యోజాత విధినా షోడసోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః. శ్రీకేదారేశ్వర స్వామి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఆశీర్వచనము. స్వస్తి మత్రార్ధస్స ఫలాస్సంత్వితి శ్రమంతో మహాంతోను గృహంతు. వేదోక్తం పరిపూర్ణ భూయాస్తామితి భవంతో మహాంతును గృష్ణాంతు. శ్రీకేదారేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. వ్యాపారేణ అఖండ శ్రీలక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. సత్యాస్సంతు యజమానస్య కామాన్ః. శ్రీకేదారేశ్వర ప్రసాదం శిరసా గృహ్ణామి. తీర్థం. అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. సమస్తపాపక్షేకరం శివపాదోదకం పావనం శుభం. స్వస్తి మంత్రం. స్వస్తింః ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసానః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతో భ్రువంతు శుభం భూయాత్. శాంతి మంత్రం. అసతోమా సద్గమై తమసోమా జ్యోతిర్గమర్గై మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతిః శాంతిః శాంతిః. పూజాతోరము తీసుకొనున్నప్పుడు పఠించు మంత్రం. అభిష్టసిద్ధిం కురమే శివావీయ మహేశ్వర.
భక్తానాం మిష్టదానార్థం మూర్తీకృతకళేభర 21 దారపుగుల తొరము కట్టుకొనుటకు పచించు మంత్రం కేదారదేవదేవేశ భగవన్నంబికాపతే ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్లామ్యహం ప్రభో వాయనమిచ్చునప్పుడు పచించునది ఆయుశ్చ విద్యాం చ తథా శిఖంచ సౌభాగ్యవృద్ధింకుర దేవదేవ సంసార ధోరంబు నిధౌ నిమగ్నం మామ్రక్ష కేదార నమో నమస్తే కేదారం ప్రతి గృహ్ణాతు కేదారో వైదరాతిచ్చ కేదారస్తారకో భాభ్యాం కేదారాయ నమో నమః ప్రతిమాదాన మంత్రం కేదార ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధిని తస్మాదస్యాన్హ ప్రదనేన మమాస్తు శ్రీరచంచల శ్రీ కేదారేశ్వర స్వామినే నమః సిప్రీతః సుప్రసన్నో వరదో భవతు మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు పూజా విధానము సంపూర్ణము శ్రీ కేదారేశ్వర వ్రత కథ పరమేశ్వరుని అర్ధాంగ పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతముగు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను శ్రద్ధతో వినవలసిందని సూతుడు సోనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని యుండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల సాల తమల వకుల నారికేళ చందన పనస జంబు వృక్షములతోను చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో చెలువందు నదీ నదపర్తములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను. శివుడాతనిని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగ మొదలుగాగల వందిమాగాదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి నాథా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇట్లేల చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకుని దేవీ పరమార్థ విధులగు యోగులు నీవలన ప్రయోజనం కలుగచేబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినయ్యుండి యాదండ ప్రణామములకు నోచుకుని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానముగు యోగ్యతను ఆర్జించుకొనుటకే తపస్సును నర్చుటకే నిశ్చయించుకొన్నది. కైలాసమును వదలి సరభసార్దుల గజములు గలనాగ గరుడ చక్రవాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకునిన్న సస్యశ్యామలమైనటి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులామెను చూచి అతిథి మర్యాదలోనర్చి తల్లి నీవెవ్వరవు ఎవరిదానవు ఎచ్చట నుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యన్నయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమ నిష్ఠాగరిష్కులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హేమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని శివుని సతిగా నా నాథునితో సమానముగు యోగ్యతను పొందగోరి తపస్సునర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి. మహర్షులారా జగత్కళ్యాణ్ అభిలాషులారా నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతివారిని కోరుకున్నది. అందుకు గౌతముడు పార్వతీ ఈప్సితార్థదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని ఆసివిజమాసంలో శుక్లపక్షంలో అష్టమియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడసోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను.
ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభము నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములుగాని సువర్ణమునుగాని ఉంచి గంధపుష్పాక్షలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించివారి పాదములను కడిగ కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులు కదలిఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలిచ్చి వారలను తృప్తిపరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోంభిష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభిష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంగ తరంగయై భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను. కొంతకాలమునకు శివభక్త పరాయునుడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహతును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేగోరి దివినుండి భువికెతించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. ఆతదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి యను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనకా మాకు కేదార వ్రతము చేయుటకు అనున్ననిమ్మని అడిగారు. అందుకాతడు బిడ్డలారా, నేను దరిద్రుడను, సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరా ఆలోచనను మానుకోండని పలికెను. అందుకా వైశ్యపుత్రికలు నీ ఆన్నయే మాకు ధనము అనున్న నీయవలసినదని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం క్రింద కూర్చుని తోరము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్తవయస్సు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మతురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుండి వెడలగొట్టివేశాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబిలిచి, నాయనా, నీ పెద్దతల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్లి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకుని రావలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్లి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరురుపుడైన శివుడా సొమ్మును తీసుకునిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్దతల్లినడిగా సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్లి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడామె బాగా ఆలోచించి అతనిచేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడు అప్రకారం తల్లి వద్దకు వెళ్లి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందిమార్బలముతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్లాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్న అట్టివారు ఎట్టి కష్టములు లేనివారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురు. శ్రీ కేదారేశ్వర వ్రతం సమాప్తం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోల కోసం బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవత్తు.